కెమెరాలో చూడండి. Lean into the sounds you love. Take your playlists anywhere with offline downloads or play your song of the moment again and again with unlimited repeats. Get all the music without hearing audio ads on Spotify Premium. Tap the banner to learn more. చూడండి
వచ్చండి. మరి రేవులు కట్టించడం కానీ, గుడులు నిర్మించడంలో కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు కానీ, అలాగే ఆరోగ్య సమస్యలు కానీ ఉన్నటువంటి వారికి అందించడంలో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు. అలాగే మనవుడి వైపు మా స్ట్రీట్ కి సంబంధించి రోడ్లు వేయించడానికి సహకరించారు, చర్చిలు నిర్మించడానికి సహకరించారు. అలాగే రేపు రాబోవు బ్రిడ్జిలు నిర్మించడానికి సహకరించారు. చర్చిలకి వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు, టైల్స్ అందించారు. అలాగే మరో చర్చికి 100 బస్తాలు సిమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ చర్చిలు ప్రతి నెల 50 కేజీలు బియ్యం కట్ట ఇచ్చి అక్కడ అనాథ పిల్లలు భోజనం చేయడానికి సౌకర్యాన్ని కలిగించారు. మరి అలా మన గ్రామంలో ఒకటి కాదు, శ్మశాన వాటికలు నిర్మించారు. శ్మశాన వాటికల్లో అక్కడ ప్రతి కార్యక్రమం వాటర్ గిల్స్ గానీ అన్ని నిర్మించడం జరిగింది. అలాగే విగ్రహాలు నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరి కోసం, ప్రతి జాతి కోసం, ప్రతి ఒక్క దేశ నాయకుల విగ్రహాలు మన కైకిరిలో నిర్మించిన ఘనత శ్రీ కోన శ్రీనివాసరావు గారికి దక్కింది. ఈ రోజు ఆయన 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరి మీ అందరూ కూడా అందరూ మరి ఆయన్ని ఆశీర్వదించాలి. ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మరెన్నో సేవలు చేయాలని, అలాగే మన కోన శ్రీనివాసరావు గారిని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు మరి గుర్తించాలని, ఆయన చేసిన సేవలు అందరికీ తెలియజేయాలని, అలాగే పట్టాభి గారు, అలాగే వేరే ఊరు నుంచి వచ్చిన పెద్దలు చాలా మంది ఉన్నారు. చాలా మంది తరలి వచ్చారు. వాళ్ళందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీరు ఆయన 53 సంవత్సరాలు ఒకసారి చూడండి, 53లో అడుగు పెట్టారు. మీ అందరూ కూడా 53 సార్లు తప్పకుండా 1 2 3 4 5 కొట్టాల మాత్రం ఎదురు 4 కొట్టాలి. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 44 45 46 47 48 49 50 51 జాతీయ పురస్కారాలు 500 గౌరవ పురస్కారాల గ్రహీత శ్రీ కోన శ్రీనివాసరావు గారు 53వ పుట్టినరోజు సందర్భంగా మీ ఆయనకి అందజేయాలని మేము కోరుకున్నా. ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు చేసుకోవాలని మనసారా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.
తూర్పు వీధి వచ్చండి. మరి రేవులు కట్టించడం కానీ, గుడులు నిర్మించడంలో కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు కానీ, అలాగే ఆరోగ్య సమస్యలు కానీ ఉన్నటువంటి వారికి అందించడంలో కానీ ఎన్నో ఎన్నో కార్యక్రమాలు. అలాగే పనవుడు వైపు మా స్ట్రీట్ కి సంబంధించి రోడ్లు వేయించడానికి సహకరించారు, చర్చిలు నిర్మించడానికి సహకరించారు, అలాగే రేపు రాబోవు బ్రిడ్జిలు నిర్మించడానికి సహకరించారు, చర్చిలకి వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు, టైల్స్ అందించారు. అలాగే మరో చర్చికి 100 బస్తాల సిమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ చర్చిలు ప్రతి నెల 50 కేజీలు బియ్యం కట్ట ఇచ్చి అక్కడ అనాథ పిల్లలు భోజనం చేయడానికి సౌకర్యాన్ని కలిగించారు. మరి అలా మన గ్రామంలో ఒకటి కాదు, శ్మశాన వాటికలు నిర్మించారు. శ్మశాన వాటికల్లో అక్కడ ప్రతి కార్యక్రమం వాటర్ గిల్స్ గానీ అన్ని నిర్మించడం జరిగింది. అలాగే విగ్రహాలు నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరి కోసం, ప్రతి జాతి కోసం, ప్రతి ఒక్క దేశ నాయకుడి విగ్రహాలు మన కైకిరిలో నిర్మించిన ఘనత శ్రీ కోన శ్రీనివాసరావు గారికి దక్కింది. ఈ రోజు ఆయన 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరి మీ అందరూ కూడా మరి ఆయన్ని ఆశీర్వదించాలి. ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరెన్నో సేవలు చేయాలని, అలాగే మన కోన శ్రీనివాసరావు గారిని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు మరి గుర్తించాలని, ఆయన చేసిన సేవలు అందరికీ తెలియజేయాలని, అలాగే ప్రతి కులానికి సంబంధించినటువంటి ఏ సేవా కార్యక్రమాలైనా మరి చేయడం జరుగుతుంది. మరి మీ అందరూ గ్రహించాలి. అలాగే మన యొక్క గ్రామమే కాకుండా మరి మన అనుబంధమైనటువంటి సాయంకాలంలో కూడా శ్మశాన వాటికలు నిర్మించడం, వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లేకపోతే పొలాల సమస్యలు ఉన్నా ఎలాంటి సమస్య అయినా మరి మన సీఎం గారి దగ్గర ఉండి వాటిని తీర్చడం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టాలి, ఎవరు వారు, ఎవరు సేవ గుణం కలిగిన వారు, ఎవరైతే మనకి సేవ చేస్తారు, ఎవరైతే మనకి న్యాయం జరుగుతుంది, ఎవరైతే మన నుంచి ఏమి ఆశించారు అని మీరు ఆలోచించాలి. ఒకసారి దాని గురించి పరిశీలించాలి. మరి ఈ అన్నిటికీ ఒకే ఒక యోగ్యుడు మన కోన శ్రీనివాసరావు గారు. మీరు మరి ఆలోచించాలి. మీరు మన అలాగే ప్రతి చోట ఒకటి అనుకున్న ప్రతి చోట తన ముద్ర వేశారు. ఆయన ప్రతి చోట కూడా ఎవరు అడిగినా, మీ గ్రామంలో ఎవరు సేవా గుణం కలిగిన వ్యక్తి అని ఎవరు అడిగినా, ఇంకెవరు మా కోన శ్రీనివాసరావు గారు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ మనం ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా కోన శ్రీనివాసరావు గారి గురించి ఒక పుస్తక పఠనం చేయాలి. జాతికి అన్యాయం జరిగిన ఆయన ముందుంటారు. మరి ప్రతి ఒక్కరిని గౌరవించే వ్యక్తి. పెద్దవారు వచ్చినా సరే ప్రతి వారితో కూడా ఆప్యాయంగా మాట్లాడడం, మరి వారికి ఏ సమస్యలు ఉన్నా తెలుసుకోవడం, ఒకసారి సార్ చూడాలి, అన్ని కూడా చేస్తుంటారు. ఆయన మీరు గ్రహించాలి. పండగే ఎందుకంటే ఆయన పుట్టినరోజు నాడు అంగరంగ వైభవంగా పనుల పండుగ, చేరిన మహోత్సవం గాని, కేకులు కటింగ్ గాని, పూల గుచ్చాలు గాని, మరి ఆయనకి సాలువాలతో గాని అన్ని అందరూ సహకరించడం, ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయడం. మరి సాయంత్రం కూడా ఆయన పేరు మీద చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అమ్మ మగవాళ్ళు లైన్ లో వద్దు, అక్కడ కుర్చీలో కూర్చోండి, వారి కేక్ అందించడం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి మగవాళ్ళంతా కుర్చీలో కూర్చోవాలి. మరి ఆడవారికి మాత్రం చీరలు ఉన్నాయి, మగవారికి కేకులు ఉన్నాయి. తీయటి మధురమైన కేకులు మీకోసం ఎదురు చూస్తున్నాయి. అందరూ మరి తీసుకోవాలి, లైన్ లో రావాలమ్మా, లైన్ లో వచ్చి మరి తీసుకోవాలి. మరి మీరందరూ కూడా మరి మన కోన శ్రీనివాసరావు గారి యొక్క పుస్తక పఠన చేయాలి. ఎందుకంటే ఆయన చేసినవన్నీ కూడా మీరు మరలా గుర్తు చేసుకుంటూ మరలా వాటిని మీరు పఠిస్తూ ఉండాలి. ఎందుకంటే మన కైకిరం గ్రామంలో ఎవరో మీరు తెలుసుకోవాలి. ఎవరైనా ఒక్క రూపాయి దేనికైనా ఖర్చు పెట్టిన వారు ఉన్నారా? లేరు. మరి ఆయన సొంత రూపాయలు, ప్రభుత్వం నిధులతో సంబంధం లేకుండా తన సొంత రూపాయలు ఖర్చు పెట్టి మరి రోడ్డు కైకిరం గ్రామంలో మరి తూర్పు వీధి వచ్చండి. మరి రేవులు కట్టించడం కానీ, గుడులు నిర్మించడంలో కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు కానీ, అలాగే ఆరోగ్య సమస్యలు కానీ ఉన్నటువంటి వారికి అందించడంలో కానీ
ఎన్నో కార్యక్రమాలు అలాగే పనవుడు వైపు మా స్ట్రీట్ సంబంధించి రోడ్లు వేయించడానికి సహకరించారు, చర్చిలు నిర్మించడానికి సహకరించారు. అలాగే రేపు రాబోవు బ్రిడ్జిలు నిర్మించడానికి సహకరించారు. చర్చిలకి వారి ఆర్థిక సహాయాన్ని అందించారు, టైల్స్ అందించారు. అలాగే మరో చర్చికి 100 బస్తాల సిమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ చర్చిలు ప్రతి నెల 50 కేజీలు బియ్యం ఇచ్చి అక్కడ అనాథ పిల్లలు భోజనం చేయడానికి సౌకర్యాన్ని కలిగించారు. మరి అలా మన గ్రామంలో ఒకటి కాదు, శ్మశాన వాటికలు నిర్మించారు. శ్మశాన వాటికల్లో అక్కడ ప్రతి కార్యక్రమం వాటర్ గిల్స్ గానీ అన్ని నిర్మించడం జరిగింది. అలాగే విగ్రహాలు నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరి కోసం, ప్రతి జాతి కోసం, ప్రతి ఒక్క దేశ నాయకుడి విగ్రహాలు మన కైకిరిలో నిర్మించిన ఘనత శ్రీ కోన శ్రీనివాస గారికి దక్కింది. ఈ రోజు ఆయన 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరి మీ అందరూ కూడా మరి ఆయన్ని ఆశీర్వదించాలి. ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరెన్నో సేవలు చేయాలని, అలాగే మన కోనసీమ గారిని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు మరి గుర్తించాలని, ఆయన చేసిన సేవలు అందరికీ తెలియజేయాలని, అలాగే ఆయన జై వాసవి, జై వాసవి, జై వాసవి, అమ్మవారికి జై, వాసవి అమ్మవారికి జై, జై కోన, జై కోన, జై కోన, అంటే జై కోన, జై కోన, జై కోన, జై కోన, జై కోన, జై కోన. ఈరోజు నా జన్మదినం సందర్భంగా కైకిరం గ్రామ ప్రజలు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లోని నా సోదర ఆర్యవైశ్య సోదరీమణులు, నా మిత్రులు, శ్రేయభిలాషులందరికీ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, పాదాభివందనం, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసుకునే అవకాశం కల్పించిన నా పితృదేవతలకి ఒక్కసారి నమస్కారం తెలియజేసుకు సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా శుభదినం. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే మా ఇంట్లో వాస్యమ్మారి పుట్టినరోజు ఎలా చేసుకుంటామో అదేవిధంగా వినాయక ఎలా చేసుకుంటాము. చాలామంది నిరుపేదలు ఇంట్లో చేసిన పుట్టినరోజు కార్యక్రమం అనేది వాళ్ళ ఈరోజు మరి అన్నయ్య గారు పుట్టినరోజు. అన్నయ్య గారు ప్రతిరోజు లేచిన కాడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి కాంట్రవర్సీలు ఉండవు, రాజకీయాలు ఉండవు, ఎప్పుడు సేవ. ఎదుటి వ్యక్తికి నేను ఎలా ఉపయోగపడతాను, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనుకుని కొన్ని వేల లక్షల్లో ఒక వ్యక్తి, మంచి గుణం ఉన్న వ్యక్తి తను. ఆ విషయంలో అతిశయం లేదు. ఎందుకంటే ఆయన దూరం నుంచి చూసినా, దగ్గర నుంచి చూసినా, అన్నవంతుడిని చూసినా తెలిసిపోద్ది. ఒక్కసారి ఆయనతో ఒకసారి మాట్లాడితే మనం ఎక్కడున్నామని మనకు అర్థమవుద్ది. ఆయన అందుకోవాలంటే చాలా కష్టం. ఆ మనసు భగవంతుడు, ఆ వాసవి అమ్మవారు అంత మంచి మనసు ఆ సోదరులకి తల్లి ద్వారా వచ్చి వాళ్ళ గ్రామం ఇంత సుభిక్షంగా ఉంది, ఇంత అందంగా ఉందంటే 100% ఒక వైశ్యుడు చేసే సేవా కార్యక్రమాలని ఒకసారి తెలియజేస్తున్నాను. అలాగే తాడేపల్లిగూడెంలో మేము కైకిరంగా దత్తత, మా గుడాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. వాసవి క్లబ్, వనితా క్లబ్, ఆరవై సంఘం, ప్రపంచ మహిళా సంస్థ, ఏ సంస్థలైనా, లయన్స్ క్లబ్ అయినా, దేనికైనా సరే సేవకే ముందు, రాజకీయం తెలియదు. చిన్నపిల్ల మనస్తత్వం, చక్కగా ఎవరికి ఏది అవసరమో వాళ్ళకి ఆ సేవ చేసే గుణం ఆ భగవంతుడు ఇచ్చాడు. మరి ఇలాంటి ఆ కుటుంబానికి 100 ఆయన ఇలాంటి పుట్టిన ఘనంగా జరుపుకోవాలని, ఇంకా మంచి పదవులు ఆయన కాలకాడగా వస్తాయి. 100% కూడా మంచి పదవుల్లో మేము చూస్తామని ప్రజాముఖం చెప్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఘనంగా వేడుకలు జరుపుకోవాలని, మమ్మల్ని పిలవాలని, మేము పాల్గొనాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఈరోజు కైకరం శ్రీమంతులు, అలాగే లెజెండ్ కోనా శ్రీనివాసరావు గారు 53వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ తరుణంలో మరి ఆయన కైకరమే కాకుండా, ఈ మండలమే కాకుండా, జిల్లాయే కాకుండా, స్టేట్ కాకుండా అంతర్జాతీయంగా
మరి ఎన్నో గుర్తింపు పొంది మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకున్నందుకు ఆయనకి 5 అంతర్జాతీయ అవార్డులు, అలాగే జాతీయ అవార్డులు 50 వరకు పైన వచ్చినాయి. అలాగే మరి 500 పైగా గౌరవ పురస్కార అవార్డులు కూడా పొంది ఉన్నారు ఆయన. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కైకరం గ్రామంలో తన సొంత స్థలమైన రైస్ మిల్లు దగ్గర మరి ఈరోజు 300 పైగా వృద్ధులకు మరి వస్త్ర బహుకరణ అంటే చీరలో బహుకరణ చేయడం జరిగింది. అలాగే కైకరం గ్రామంలో మరి ఏదైతే నైట్ టైం కానీ పగలు కానీ సెంటర్లో మరి అనేక రకాల కార్యక్రమాలు వ్యతిరేక శక్తులు చేస్తున్న పనులు గుర్తించేందుకు పోలీసు డిపార్ట్మెంట్ వారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా కోన శ్రీనివాసరావు గారు ₹1,00,000 మరి ఈరోజు సీసీ కెమెరాల నిమిత్తం మరి ₹1,00,000 అందుకోవడం జరిగింది. అలాగే ఆయన సీఏ గారు ఎస్ఐ గారు వేరే పని మీద వెళ్ళడం వల్ల ఆయన సాయంత్రం వచ్చి ఆ ₹1,00,000 చెక్ని మరి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకుంటున్నారు. అలాగే మన అంబేద్కర్ నగరం అంటే మాదిగా పేట అంటారు, అంటే మరి అది అనకూడదు, పాతికపేట అరుంధతిపేటలో మరి కోన శ్రీనివాసరావు గారు ఒక చర్చికి పూర్తిగా టైల్స్, అలాగే పేటలకు వెళ్ళడానికి ఒక చిన్న బ్రిడ్జి ఉంటే అది కూడా పాడైపోతే అది కలవట్టు నిర్మించడానికి ఆయన ఈరోజే మరి ఆయన ప్రారంభించడం జరిగింది. అలాగే వేరే చర్చికి ప్లాస్టిక్ నిమిత్తం 100 బస్తాలు మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన చాలా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా తూర్పుపేట కైకరం తూర్పుపేటలో మరి తూర్పు గోపులు రామాలయం దగ్గర 3 పేటల జనం కాలువరేవులో మరి మంచినీళ్ళకైతే బట్టలు ఎత్తుకోవడానికైతే కాలువలో దిగడానికి రేవుడు పాడైపోతే అతను సొంత నిధులతోటి ఆ నాన్నగారి పేరున కోన చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక స్థాపించి ఆయన ₹1,00,000 వరకు దానికి అయిన రేవుని ఆయన కట్టించడం కొత్తగా నిర్మించడం జరిగింది. అది కైకరం గ్రామంలోనే నెంబర్ 1 రేవుగా అది ఏ డిపార్ట్మెంట్ కానీ ఏ ప్రభుత్వం కానీ మేము కూడా కట్టలేము. అలాంటి రేవు నిర్మించారు ఆయన. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. 3 పేటలు జనం వచ్చి అక్కడ ఇవాళ ఉపయోగించుకుంటున్నారు. అలాగే మా తూర్పు గోపులు రామాలయానికి ప్యారీగోడ నిమిత్తం ₹1,00,000 ఆయన మరి గోడ నిమిత్తం ₹1,00,000 వరకు నిధులు ఇచ్చి మాకు చేయడం జరిగింది. అలాగే పర్వటపేటలోని ఆరుగుళ్ళు సెంటర్లో వెంకటేశ్వర స్వామి గుడికి ఉరుచుట్లో పారీగోడ నిమిత్తం ఎంత ఖర్చు అయితే అంత కూడా ఆయన చేయడం జరిగింది. అలాగే మన జిల్లా పరిషత్ హై స్కూల్ మరి ప్రజావేదిక స్కూల్లో కానీ ఏదైనా మీటింగ్లు ఏర్పాటు చేసి ఉంటే ప్రజావేదిక నాన్నగారి పేరునే మరి ప్రజావేదిక నిర్మించడం జరిగింది. అలాగే స్కూల్లో మరి ఈరోజు పచ్చగడ్డి వరుగా పెరిగిపోతుంటే దాన్ని కట్ చేయడానికి మిషన్ కూడా ఆయన సొంత నిధులతో ఇవ్వడం జరిగింది. అలాగే మరి ప్రతి స్కూల్కి కానీ ఇవాళ శ్మశానాలు పర్వటపేటలో శ్మశానం కొన్ని ₹1,00,000 ఖర్చు పెట్టి ఆయన ఇవాళ అక్కడ శ్మశానం నిర్మించడం జరిగింది. అలాగే ఆయన ఎన్నో కార్యక్రమాలు రావణగూడి వెంకటకృష్ణాపురం కూడా శ్మశానం నిర్మాణం జరిగింది. అలాగే ఎన్టీఆర్ బీసీ కాలనీ అక్కడ కాలువరేవులో రేవు నిర్మించడం కూడా జరిగింది. మరి ఆయన ఇలాంటి చాలా కార్యక్రమాలు ఎన్నెన్నో చేసుకుంటూ మరి చేస్తున్నారు. ఆయన మా కైకరంలో జన్మించి మా కైకరం ఉండడంలో మా కైకరం ప్రజలందరం కూడా ఆయనకు రుణపడి ఉంటాము. మరి ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు చేయించుకోవాలని అందరూ మన్నలు పొందాలని ఇలాంటి చాలా కార్యక్రమాల్లో మా వద్దు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల మేము కూడా ఆయన చేసే చాలా కార్యక్రమాల్లో మేము కూడా అందులో ఎంతో కొంత మాకు కూడా పుణ్యం లభిస్తుంది ఆయన చేసే దాంట్లో. అందుగురించి అలాంటి వ్యక్తి మనం ఎంత చెప్పినా ఆయన చేసిన పనులు ఎంత చెప్పినా ఇంకా ఎక్కువగా మిగిలిపోతాయి. అందుగురించి ఆయన నిండు 100 ఏళ్ళు జీవించాలని ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం అయితే ఎలాగో భగవంతుడు ఇచ్చారు. నేను దాని ప్రత్యేకంగా కోట్ల ఆయన ఆరోగ్యం కూడా ఇమ్మని కోరుకుంటున్నాను. నేను ఆ భగవంతుడు ఎల్లవల్ల కాపాడాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా మేము ఆయనకు ధన్యవాదాలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం అంత అంగరంగ వైభవంగా జరుపుకున్నామంటే
మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చెప్పాలని మరి కోన శ్రీనివాసరావు గారు 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వారికి మన ప్రజలంతా ఈరోజు అంగరంగ వైభవంగా వచ్చి ఆయన రైస్ మిల్ కాడ ఆయనకి బ్లెస్సింగ్స్ అందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఆయన మరి చెప్పుకోవడానికి ఒకటి కాదు, దాత. ఆయన్ని ఇక నుంచి ఆయన ఏమనాలి, దాత. మనకి చూడండి, ఇప్పుడు ఒక దుర్యోధనుడు కర్ణుడిని కర్ణుడు దుర్యోధనుడిని ఎలా సంబోధిస్తాడు, దాత. ఎందుకంటే ఆయన్ని అంగరాజ్యాన్ని ఇచ్చాడు కాబట్టి సగ రాజ్యాన్ని ఇచ్చి కర్ణుడిని రాజును చేసిన ఘనత దుర్యోధనుడు. అయితే ఇక్కడ ఈ స్టేజ్ మీద మేము నిలబడి మాట్లాడడానికి మమ్మల్ని అర్హులను చేసినటువంటి ఘనత శ్రీ కోన శ్రీనివాసరావు గారిది. ఆయన మరి ఈరోజు మేము ఇక్కడ మాకు అంగరాజ్యాన్ని ఇచ్చినట్టే, మాకు అంగరాజ్యాన్ని ఇచ్చాడు. ఎలా అంటే మేమందరం కూడా ఈరోజు స్టేజ్ మీద నిలబడి మాట్లాడడానికి ఎంతోమంది మమ్మల్ని అణచాలని ఎన్నో విధాలుగా మాపై దాడులు చేసిన అవన్నింటినీ కూడా ఆయన ఎదుర్కొని మమ్మల్ని ఇక్కడ నిలబెట్టిన వ్యక్తి ఆయన. ఎన్నో సేవా కార్యక్రమాలు మరి కైకరం హై స్కూల్లో చెప్పుకుంటూ వెళ్తే మరి హై స్కూల్లో శిల్పకళా వేదిక నిర్మించారు. మరి ఆ వేదిక ద్వారా పిల్లలు ఏ కార్యక్రమం జరిగినా స్కూల్లో ఆ కార్యక్రమానికి చేయడానికి ఉంటుంది. మన కైకరం గ్రామం అంతా కూడా ప్రతి వీధిలో కూడా కూర్చోవడానికి, ఆరు బయట కూర్చోవడానికి వీధిలో ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులు అందరూ కూర్చోవడానికి బల్లలను ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని స్కూల్లో ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కానీ మురికివాడలు కానీ అలాంటిని శుభ్రం చేయించడానికి డ్రైనేజీ వ్యవస్థను క్లీన్ చేయడానికి డ్రైనేజీతో మరి ఆయన చేయడం జరిగింది. అలాగే రేవులు గుడులు ఇవన్నీ చెప్పారు ఆల్రెడీ. ఆయన విద్య వైద్య రంగంలో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన ముందున్నారు. మరి ఆరోగ్యపరంగా ఆరోగ్య సమస్యలు ఎవరున్నా గ్రామంలో మరి వారికి ఆర్థిక సాయం అందించడం, మరి హాస్పిటల్స్ వాటిల్లో ఉన్నటువంటి డాక్టర్స్తో మాట్లాడడం, వారికి ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుని వారికి అన్ని వేళలా నేనున్నాను అనే భరోసా కల్పించడం. అలాగే తెలుగు రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణ రాష్ట్రం మరి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మరి ప్రతి ఊరిలో మరి కొత్తవల్లి అప్పలనాయుడు గారు చెప్పినట్టుగానే శ్మశాన వాటికలు ఎంతో ఖర్చు పెట్టి మరి అక్కడ అక్కడ వాటర్ మరి అక్కడ ఈ పైపులు నిర్మించడం జరిగింది. అలాగే రామనగూడెంలో నిర్మించడం జరిగింది. మన గ్రామంలో ప్రతిదీ ఆల్రెడీ మా ఎస్సీ వాళ్ళలో మరి ఆయన చర్చిలకి వాటికి అన్నీ నిర్మించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటే చెప్పుకుంటూ వెళ్తే చాలా సేవా కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. మరి రేపు ముందు మంచి మంచి కార్యక్రమాలు ఆయన పాలు పంచుకోవాలి. ఇలాగే ఆయనకి దేవుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యం ఇవ్వాలి. అలాగే మరి కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన గుర్తించాలి. సేవా పురస్కారాలతో ఆయన్ని మరి సత్కరించుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.